2024 జూలై 21 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్లో 24 కొత్త ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. జూలై 30, 2024న సెషన్ ముగిసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిరక్షణ ప్రాజెక్టులు మరియు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ $1 మిలియన్ సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోమ్ వినమూల్య విద్యావ్యాన్ పథకాన్ని ప్రారంభించారు. దీనిని ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో అనుసంధానించారు. ఈ చొరవ గోవాలో సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్లను మెరుగుపరచడం, నివాస గృహాలు తమ స్వంత విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి మరియు సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంజయ్ శుక్లా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళ. జనరల్ హాస్పిటల్ సర్వీసెస్, సాయుధ దళాల డైరెక్టర్గా పనిచేసిన మొదటి మహిళ, అలాగే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన మొదటి మహిళ కూడా. బెంగళూరుకు చెందిన ఇన్సర్టెక్ స్టార్టప్ కోవర్జీ ఇటీవలే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) నుండి డైరెక్ట్ బ్రోకింగ్, జనరల్ లైసెన్స్ని పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. భారతదేశంలోని 8 రాష్ట్రాల్లోని 100 నగరాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) $200 మిలియన్ సుమారు రూపాయలు 1,700 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. భారతదేశం ఆగస్టు 7 నుంచి 2024 వరకు న్యూఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల కాన్ఫరెన్స్ (IC)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 1958లో ఆఖరి ఆతిథ్యం ఇచ్చినప్పటి నుండి 66 సంవత్సరాల విరామాన్ని సూచిస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సమావేశం జరుగుతుంది. ఉసా ఇన్స్టిట్యూట్లో మరియు సస్టైనబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్స్ వైపు పరివర్తన పై దృష్టి పెట్టండి. రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ జూలై 31న తన కొత్త పుస్తకం కాల్ ఆఫ్ ది గిర్ మొదటి కాపీని ప్రధానమంత్రి నివాసంలో జరిగిన చిన్న కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ రాసిన కాల్ ఆఫ్ ది గిర్ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్లో 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (IPF) కింద సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్గా భారతదేశం ఎన్నికైంది. మొట్టమొదటిసారిగా 2024 జూలై 21 నుండి 31 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం యొక్క 46వ సెషన్ను భారతదేశం గర్వంగా నిర్వహించింది. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఏటా ఆగస్టు 1 నుండి 7 వరకు జరుపుకునే ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2024 యొక్క థీమ్ అంతరం మూసివేయడం, అందరికీ తల్లిపాలను అందించడం. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024 యొక్క థీమ్ కేర్ గ్యాప్ను మూసివేయండి, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ సంరక్షణకు అర్హులు. అనేక కీలకమైన ఖనిజాలలో ఆకట్టుకునే ర్యాంకింగ్స్తో ఖనిజ ఉత్పత్తిలో ప్రపంచ నాయకుడిగా భారతదేశం తన స్థానాన్ని పదిలపరుచుకుంది. దేశం 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా, 3వ అతిపెద్ద సున్నం ఉత్పత్తిదారుగా మరియు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఇనుము ధాతువు ఉత్పత్తిదారుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (EHRMS)ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు.
ఈ వ్యవస్థ డిజిటల్ మార్గాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సేవా విషయాల నిర్వహణను క్రమబద్ధీకరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం మరియు వియత్నాం తమ లోతైన సముద్ర సంబంధాలను ప్రతిబింబిస్తూ గుజరాత్లోని లోధాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎన్ఎంహెచ్సి ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రిట్ రాష్ట్ర స్థాయి థింక్ ట్యాంక్ను నీతి ఆయోగ్ తర్వాత రూపొందించినట్లు ప్రకటించారు. జూలై 31, 2024 జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన దాతల ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం భారతదేశంలోని గుజరాత్లోని జామ్నగర్లో WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ (GTMC) కార్యకలాపాలను అమలు చేయడానికి ఆర్థిక నిబంధనలను వివరిస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో (IHE) 2024 ఆగస్టు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఇండియా ఎక్స్పో సెంటర్ మార్ట్, గ్రేటర్ నోయిడా, ఢిల్లీలో జరగనుంది. ఇది హాస్పిటాలిటీ రంగంలో ఒక మైలురాయి ఈవెంట్గా మారేందుకు ట్రాక్లో ఉంది. 2022లో $55 బిలియన్ల నుండి $51 బిలియన్లకు ఎగుమతులు క్షీణించినప్పటికీ, 2023లో ప్రపంచంలోని 8వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ అతని భార్య అంజలి పిచాయ్ ఖరగ్పూర్ నుండి గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. జూలై 31, 2024న 71 సంవత్సరాల వయస్సులో అంశుమాన్ గైక్వాడ్ మరణంతో క్రికెట్ ప్రపంచం తన అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని గ్లామ్, గ్యాలరీలు, లైబ్రరీలు, ఆర్కైవ్లు మరియు మ్యూజియంలు విభాగం ఆగస్టు 1 నుంచి 3 వరకు 2024 వరకు న్యూఢిల్లీలో 3 రోజుల ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాబోయే యుగయుగేన్ భారత్పై స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ దేశ రాజధాని నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంను రూపొందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి కీలకమైన వాటాదారులను కలిసి భారతదేశ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో మ్యూజియం ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం శ్రీనగర్లో జరిగిన ఒక గొప్ప వేడుకలో కాశ్మీర్ సిటీకి వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ లభించింది. డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) లో డైరెక్టర్ పాత్రను స్వీకరించారు. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో ఉంది. 4వ భారత్-వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇండియన్ నేవీ ఫ్రంట్లైన్ ఫ్రిగేట్ ఎన్స్తబార్ 328వ రష్యన్ నేవీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనేందుకు జూలై 25, 2024న రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు చేరుకుంది. తాజా $120 మిలియన్ నిధులతో రాపిడో యూనికార్న్గా మారింది. ఒక విశేషమైన విజయంలో లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం నుండి బాక్సింగ్లో అతిపిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీ అయ్యాడు. విరాసత్ 10వ జాతీయ చేనేత దినోత్సవం న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ హాట్లో ప్రారంభమవుతుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫిజీ, న్యూజిలాండ్ మరియు తైమూర్ లెస్టేలలో 6 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఇది ముఖ్యమైన దౌత్యపరమైన నిశ్చితార్థాలను సూచిస్తుంది. ఈ పర్యటన ఫిజీ మరియు తైమూర్ లెస్టేలకు భారతదేశాధినేత చేసిన మొదటి పర్యటన కావడం గమనార్హం. సహస్ర సీమా బల్ SSB డైరెక్టర్ జనరల్ అయిన దల్జీత్ సింగ్ చౌదరి ఆగస్టు 3న డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. 03 ఆగస్టు 2024న
ఆగస్టు 3న న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ నాస్క్ కాంప్లెక్స్లో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఐసిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాదాపు 75 దేశాల నుండి దాదాపు 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆగస్టు 3, 2024న భారతదేశం తన 14వ భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన సంఘటన. పారిస్ 2024 ఒలింపిక్స్లో నోవాక్ జోకోవిచ్ మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. భారతదేశం యొక్క రెండుసార్లు ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్, పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకకు భారతదేశ పతాకధారిగా ఎంపికయ్యాడు. నో లైల్స్ 20 సంవత్సరాలలో యుఎస్ పురుషుల 100 మెనస్ మీటర్ల ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఆగస్టు 3, 2024న భారతదేశం తన అత్యంత గౌరవనీయమైన శాస్త్రీయ నృత్యకారులలో ఒకరైన యామిని కృష్ణమూర్తిని కోల్పోయింది. ఆమె 83 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. భరతనాట్యం, కూచిపూడి మరియు ఒడిస్సీపై ఆమె పాండిత్యానికి పేరుగాంచిన కృష్ణమూర్తి భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రపంచ స్థాయికి ఎదగడానికి సహాయపడిన ఒక ప్రముఖురాలు. 5వ ASEAN ఇండియా ట్రేడ్ అండ్ గుడ్స్ అగ్రీమెంట్ ATGA జాయింట్ కమిటీ సమావేశం ASEAN ఇండియా ఆర్థిక సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. జూలై 29 నుండి ఆగస్టు 1, 2024 వరకు జకార్తాలో జరిగింది. టాటా గ్రూప్ అస్సాంలో 27,000 కోట్లతో సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది సంవత్సరానికి 15 బిలియన్ చిప్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. విపత్తు సంసిద్ధత దిశగా గణనీయమైన చర్యగా రాష్ట్ర ప్రభుత్వం మరియు SBI జనరల్ ఇన్సూరెన్స్ విపత్తు ప్రమాద బదిలీ పారామెట్రిక్ బీమా సొల్యూషన్ DRTPS కోసం అవగాహన ఒప్పందం MoUపై సంతకం చేశాయి. దీంతో దేశంలోనే ఈ విపత్తు నిర్వహణ బీమాను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాజధాని సువాలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ని ప్రదానం చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP చండీగఢ్లోని ట్రాన్స్పోర్ట్ బెటాలియన్లో బలీయమైన టైఫూన్ వాహనం యొక్క ప్రదర్శన మరియు ట్రయల్ని విజయవంతంగా నిర్వహించింది. వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమం ఫోర్స్ వాహనాలను అప్గ్రేడ్ చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ 2047 దిశగా భారతదేశం యొక్క ఆర్థిక పథాన్ని జాబితా చేసే ఒక ముఖ్యమైన ప్రచురణను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కెవి సుబ్రమణియన్ రచించిన INDIA at 100 ఎన్విషనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్హౌస్ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో హై-ప్రొఫైల్ ఈవెంట్. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య CII సహకారంతో 1వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ BIMSTEC కి ఆతిథ్యం ఇస్తుంది. ఆగస్టు 6, 2024న న్యూఢిల్లీలో బిజినెస్ సమ్మిట్. ఆగస్టు 7, 2024న భారతదేశం 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ వేడుకను 2015 నుండి ఏటా జరుపుకుంటారు. 55 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూసిన మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మరియు కోచ్ గ్రాహం థోర్ప్ను కోల్పోయినందుకు క్రికెట్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీ విరమణ చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆమె పాలనకు వ్యతిరేకంగా ఎక్కువగా విద్యార్థులు నాయకత్వం వహించిన తర్వాత దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. పురందర్ హైలాండ్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి ట్యాగ్ చేయబడిన అత్తి పండ్ల రసాన్ని పోలాండ్కు ఎగుమతి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
ఆస్ట్రేలియా భారతదేశంతో పరిశోధన మరియు సాంస్కృతిక సహకారం కోసం మైత్రి గ్రాంట్లు ప్రకటించింది. ఒక ముఖ్యమైన తీర్పులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 77 మెనస్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. సెక్షన్ 77 మెనస్ 2022 రాష్ట్ర సవరణ ద్వారా కేంద్ర చట్టంలో ప్రవేశపెట్టబడింది. జిల్లా రిజిస్ట్రార్లకు మంజూరు చేయబడింది. స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు మోసం ద్వారా లేదా నకిలీ రెవెన్యూ రికార్డుల సమర్పణ ద్వారా నమోదు చేయబడినట్లు తేలితే వాటిని రద్దు చేసే అధికారం. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని పునర్నిర్మించగల చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వద్ద కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది. అటువంటి సమగ్ర ఎంఎస్పీ విధానాన్ని అమలు చేసిన దేశంలో హర్యానా మొదటి రాష్ట్రంగా నిలిచింది. లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా అస్సాం రైఫిల్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడంతో నాయకత్వంలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. ఈ సంస్థ సెంటినలీస్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అని పిలుస్తారు. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రపంచాలను వంతెన చేసే చర్యలో మాజీ భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఎస్20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించింది. శెట్టి ప్రస్తుతం ఎస్బీఐ యొక్క అత్యంత సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి. యుఎస్ కంపెనీ స్పేసెక్స్ యొక్క స్టార్లింక్ ఇంటర్నెట్ నెట్వర్క్కు ప్రత్యర్థిగా నిలిచే లక్ష్యంతో మెగా కాన్స్టలేషన్ కోసం చైనా తన మొదటి బ్యాచ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి దగ్గరగా ఉంది. జిన్హువా నివేదించినట్లుగా, ప్రభుత్వ పనిచేసే షాంఘై స్పేస్కామ్ శాటిలైట్ టెక్నాలజీ (ఎస్ఎస్ఎస్టీ) నెట్వర్క్లో మొదటి భాగాలను ప్రారంభించింది. ఎస్ఎస్ఎస్టీ యొక్క కూటమికి 1000 సెయిల్స్ అని పేరు పెట్టారు. భారత సైన్యం లడఖ్లో పర్వత్ ప్రహార్ అనే వ్యూహాత్మక సైనిక విన్యాసాన్ని నిర్వహించింది, అధిక ఎత్తులో ఉన్న యుద్ధం మరియు కార్యకలాపాలపై దృష్టి సారించింది. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతంలో సైన్యం యొక్క సంసిద్ధత మరియు ప్రభావాన్ని కొనసాగించడానికి ఈ వ్యాయామం చాలా కీలకం. పూణేలో 99 సంవత్సరాల వయసులో శోభనా రనడే మరణించడం భారతదేశ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఒక శకానికి ముగింపుని సూచిస్తుంది. ప్రఖ్యాత గాంధేయవాది మరియు పద్మభూషణ్ గ్రహీత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ సిపిఐఎం నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూశారు. భారత మహిళల జాతీయ వాలీబాల్ జట్టు 4వ కావా సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ మహిళల వాలీబాల్ నేషన్స్ లీగ్లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను మరోసారి నిరూపించుకుంది. నేపాల్లోని ఖాట్మండులోని దశరథ్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగింది. ఇటీవలి రాజకీయ షేకప్లో ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రధానమంత్రి అహ్మద్ హచానీని తొలగించి మాజీ సామాజిక వ్యవహారాల మంత్రి కమల్ మద్దోరీని ఆ పాత్రకు నియమించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెలవారీ నుండి ప్రతి 15 రోజులకు క్రెడిట్ సమాచారం కోసం రిపోర్టింగ్ ఫ్రీక్వెన్సీలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన 55వ స్థాపన దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024న ఒక ముఖ్యమైన మైలురాయితో జరుపుకోనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో రజత పతకాన్ని సాధించి పారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. చోప్రా యొక్క సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు అతనికి రన్నరప్ స్థానాన్ని సంపాదించిపెట్టింది. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు.
పారిస్లోని వైవ్స్ డు మనోయిస్ స్టేడియంలో జరిగిన మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు 2-1తో స్పెయిన్ను ఓడించి పారిస్ 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. 1957లో నోబెల్ బహుమతి పొందిన రెండవ అతి పిన్న వయస్కుడైన శాస్త్రవేత్త అయిన చైనీస్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుంగ్ డావో లీ ఆగస్టు 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లో 97వ ఏట మరణించారు. ప్రొ. లీ దీని పని అవగాహనను మెరుగుపరిచింది. పార్టికల్ ఫిజిక్స్ రంగంలో గొప్ప మాస్టర్స్ 1. ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ ఐకోస్ తన వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలో ఐకోస్ వికసిత్ భారత్ అనే థీమ్తో జరుపుకుంది. 2047 నాటికి భారతదేశ ఆర్థిక భవిష్యత్తును రూపొందించడంలో ఐకోస్ అధికారుల కీలక పాత్రను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. భారతదేశంలోని కేరళలోని కోజికోడ్ నగరం దాని వ్యర్థ పదార్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలకు గణనీయమైన అప్గ్రేడ్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, హాబిటాట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి సరోవరంలో అత్యాధునిక మల-బురద శుద్ధి కర్మాగారాన్ని ఎఫ్ఎస్టీపీ నిర్మించాలని ప్రతిపాదించింది. ఒడిశా భారతదేశపు మొదటి రౌండ్-ది-క్లాక్ ధాన్యం పంపిణీ యంత్రాన్ని పరిచయం చేసింది. దీనిని అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం అని పిలుస్తారు. ఇది రేషన్ కార్డుదారుల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ని మార్చడానికి రూపొందించబడింది. ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర అధికారికంగా ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సిటిఎస్) ని పునరుద్ధరించింది. ఇది ప్రస్తుతం 2 పనిదినాల వరకు క్లియరింగ్ సైకిల్తో చెక్లను ప్రాసెస్ చేస్తుంది. చెక్ క్లియరింగ్ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా పాల్గొనేవారికి సెటిల్మెంట్ రిస్క్ను తగ్గించడానికి. పంజాబ్, తెలంగాణ, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ఇంకా విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) చట్టం 2009ని అమలు చేయలేదు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఆర్టీఈ చట్టం ప్రకారం నిబంధనలను రూపొందించడానికి రాష్ట్రాలకు అధికారం ఇస్తుంది. భారతదేశం తన రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి సరిఘాట్ను ప్రారంభించే అంచున ఉంది మరియు దాని సముద్ర రక్షణను మెరుగుపరచడానికి 6 అదనపు అణు జలాంతర్గాములను నిర్మించడానికి ఆమోదం పొందింది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (నిప్ల్) నేపాల్లో ఒక 100,000 క్రాస్ బోర్డర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఏ) పర్సన్ మర్చెంట్ (P2M) లావాదేవీలను అధిగమించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ భారత కొత్త క్యాబినెట్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాజీవ్ గౌబా తర్వాత అతని పదవీకాలం ఈ నెలతో ముగుస్తుంది. సోమనాథన్ తన 2 ఏళ్ల పదవీకాలాన్ని ఆగస్టు 30, 2024న ప్రారంభించనున్నారు. బాలీవుడ్ యొక్క ఆకర్షణీయమైన కింగ్ ఖాన్ ఆగస్టు 10న 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ని తన ఉనికితో అలంకరించాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎంపీ భీమ్ సింగ్ రచించిన 75 గ్రేట్ రివల్యూషనరీస్ ఆఫ్ ఇండియా పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యారు. అంతగా పేరులేని స్వాతంత్ర్య సమరయోధులను హైలైట్ చేసినందుకు సింగ్ ఈ పనిని ప్రశంసించారు. చారిత్రాత్మక త్యాగాలను గుర్తించడం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ప్రేరేపించడం ఈ పుస్తకం లక్ష్యం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మియా) మరియు ఇస్రో యొక్క వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) నేపాల్ యొక్క మునల్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి వీలుగా అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఎంఏఎఫ్) మధ్య ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం ఉదార శక్తి 2024 ఆగస్టు 9, 2024న విజయవంతంగా ముగిసింది.
ఈ వ్యాయామం మలేషియాలోని క్వాంటన్లోని దాని స్థావరంలో ఆర్ఎంఎఫ్ ద్వారా నిర్వహించబడింది. నీలకురింజి, స్ట్రోబిలాండస్ కుంతియానా, నైరుతి భారతదేశంలోని పర్వత గడ్డి భూములకు చెందిన ఒక అద్భుతమైన పుష్పించే పొద. ఇటీవలే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) బెదిరింపు జాతుల రెడ్ లిస్ట్లో చేర్చబడింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సామూహికంగా వికసించే ఈ ఐకానిక్ ప్లాంట్ IUCN ప్రమాణాల ప్రకారం హాని కలిగించేదిగా వర్గీకరించబడింది. మిత్ర శక్తి సైనిక వ్యాయామం భారత సైన్యం మరియు శ్రీలంక సైన్యం మధ్య వార్షిక ద్వైపాక్షిక నిశ్చితార్థం ఆగస్టు 12, 2024న ప్రారంభమైంది. ఈ సంవత్సరం వ్యాయామం మదురుఓయలోని శ్రీలంక ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో జరిగింది. 2015లో విద్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రయోజనం కోసం రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF) ని అమలు చేసే భారత ర్యాంకింగ్స్ 2024ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆగస్టు 12న విడుదల చేశారు. గత సంవత్సరం ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ ఓవరాల్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చైనా ఇంకా తన అతిపెద్ద మానవరహిత కార్గో ఎయిర్క్రాఫ్ట్ను పరీక్షించడం ద్వారా తక్కువ ఎత్తులో ఉన్న ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా రాణా అశుతోష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా పదవీ విరమణ చేస్తున్న గోల్కీపర్ PR శ్రీజేష్ని హాకీ ఇండియా (HAI) అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BEL), దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) ద్వారా 1600 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కాంట్రాక్టును పొందింది. కోడెర్మా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) గా పిలువబడే ఈ ప్రాజెక్ట్ జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ (EPC) ప్రాతిపదికన అమలు చేయబడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆగస్టు 13, 2024న భారత వైమానిక దళానికి చెందిన Su-30 MKI ఫైటర్ జెట్ నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ (LRGB) గౌరవ్ యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒక సంచలనాత్మక ఆవిష్కరణలో పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణ టర్కీలోని గోబెక్లీ టేపే యొక్క ప్రసిద్ధ పురావస్తు ప్రదేశంలో ప్రపంచంలోని పురాతన సౌర క్యాలెండర్ను కనుగొన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అభివృద్ధి చేసిన ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ 2.0 వెర్షన్ను కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ ప్రారంభించారు. ఆగస్టు 31న న్యూఢిల్లీలో జరగనున్న ప్రారంభ ET వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దక్షిణ కొరియాలోని US నేతృత్వంలోని యునైటెడ్ నేషన్స్ కమాండ్ (UNC) లో జర్మనీ ఇటీవలి చేరిక కమాండ్ యొక్క సభ్య దేశాల యొక్క గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. ఇప్పుడు మొత్తం 18 దేశాలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ వీసా భాగస్వామ్యంతో భారతదేశపు అల్ట్రాహై నెట్వర్క్ వ్యక్తుల లు కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అల్ట్రా ప్రీమియం ఆఫర్ అయిన ప్రైమస్ క్రెడిట్ కార్డ్ను ఆవిష్కరించింది. LT ఫైనాన్స్ లిమిటెడ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ NBFCCIC నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ NBFCICC కి తో సహా దాని పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థల విలీనం తర్వాత మారింది. ఫైనాన్స్ LT ఇన్ఫ్రా క్రెడిట్ లిమిటెడ్ మరియు LT మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ లిమిటెడ్. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మరియు భారతదేశ క్షిపణి కార్యక్రమానికి చోదక శక్తి అయిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ గురువారం హైదరాబాద్లో 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అగ్ని క్షిపణుల పితామహుడు అని ముద్దుగా పిలుస్తారు.